చెప్పింది కూడా కాదు. అన్నారంలో 5 నింపాలి, గేట్లు ముయ్యకపోతే ఎట్లా నింపుతావు, అవి కిందికి జారుతాయి అన్నాడు. ఇంజనీర్లు, నీ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ చెప్పే మాట, అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ జరిగింది, అవి పటిష్టంగా ఉన్నాయి, వాటికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకున్న కరువు పరిస్థితుల్లో పర్మనెంట్ రిపేర్స్ చేసుకుంటూనే ఇప్పుడు నీళ్లు ఎత్తచ్చు అని అందరూ చెప్పిన మాట. 5 టీఎంసీలు అన్నారం, 5 టీఎంసీలు సుందిల్లలో నింపితే 10 టీఎంసీలు. 10 టీఎంసీలు అంటే 1 టీఎంసీకి 11,000 క్యూసెక్కులు. 10 టీఎంసీలు అంటే ఎంత? 1,11,000 క్యూసెక్కులు. 2 బ్యారేజీల్లో ఒకవేళ ఇబ్బంది వచ్చి 2 ఒకేసారి వస్తే కూడా ఎంత పోతాయి కిందికి? 1,11,000 క్యూసెక్కులు పోతాయి. 15 లక్షల క్యూసెక్కుల వరద పోయినసారి వస్తేనే భద్రాచలంకి ఏం కాలేదు. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలంకి ఏం కాలేదు. అన్నారంలో 5, సుందిలలో 5 అంటే 10 టీఎంసీలు. 10 టీఎంసీలు అంటే 1,11,000 క్యూసెక్కులు. వాట్ ఈస్ ద డేంజర్ ఫర్ భద్రాచలం? చెవులో పువ్వు పెడుతున్నావు నువ్వు. నీకు నీళ్ళు ఇయ్య బుద్ధి కాక తెలంగాణ కేసీఆర్కు ఏడ పేరు వస్తుందో, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారం అని ప్రజలకు అర్థమవుతుందని నువ్వు మొండి పట్టుదలకు పోయి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నావు. ఒక బ్యారేజ్లో ఇబ్బంది వచ్చినా 5 అంటే 55,000. 2 బ్యారేజీలు ఒకేసారి ఇబ్బంది వచ్చినాయి అనుకుందాం ఒక సెకండ్కు. అట్లా వస్తే కూడా 1,10,000 కదా. కరువు కంటే, ప్రజల కంటే, కరెంటు కంటే ముఖ్యమైనది ఏంటి? రేపు ఎన్టీపీసీకి సింగరేణి కరెంటుకు నీళ్ళు ఉండని పరిస్థితి అవుతుంది, మంచినీళ్ళకి ఇబ్బంది వస్తుంది. నీ మొండితనం ఇందులో వైరు రాసిన రిటైర్డ్ ఇంజనీర్లు, దే హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ లెటర్. ఈ స్థాయిలో బ్యారేజీలు అన్నారం సుందిల్ల జలాశయాలు వారి కనిష్ట డ్రాడౌన్ MDDL స్థాయిలో నీరు నిల్వ చేయాలి. అన్నారం వద్ద 116, సుందిల్ల దగ్గర 126. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. 3 పంపింగ్ స్టేషన్లు ఒకేసారి సమన్వయంతో పనిచేయగలుగుతాయి. అన్నారంలో 5 టీఎంసీలు, సుందిల్లలో 3.78, మొత్తం 8.8 టీఎంసీల వరకు నిల్వ సామర్థ్యం ఉంటుంది. 8.8, నేను ఇంకా 10 చెప్పినా నేను. 8.8 అంటే 90,000 క్యూసెక్స్. వేర్ ఇస్ ద డేంజర్ ఫర్ భద్రాచలం? నీకు ఇష్టం లేక భద్రాచలం కొట్టుకుపోతుంది అని పోయి ఒక తప్పుడు ప్రచారం, అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు చెప్తుండడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బేసికల్లీ నేను ఇంకో విషయం మాట్లాడాను, మన పట్టిసీమ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. గోదావరి నదిలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు పంపిణీ జరిగింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే పెట్టినారు. సో విత్ ఇన్ దేర్ 518లో పోలవరం ఉన్నది. పోలవరంకి అగెనెస్ట్గా పట్టిసీమ కట్టుకున్నారు. పోలవరం పూర్తయ్యేదాకా పట్టిసీమ వాడతాం, పోలవరం పూర్తి కాగానే పట్టిసీమ బంద్ చేస్తాము అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు. నన్ను పట్టుకొని నేను అడ్డమైన భాషలో, అడ్డమైన బూతులో మాట్లాడిండు. సో ఇక్కడ జరిగింది ఏంది? పట్టిసీమ ఈజ్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. పట్టిసీమ ఈజ్ నాట్ ఎన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. వన్స్ పోలవరం ఈజ్ స్టార్టెడ్, పట్టిసీమ విల్ బి డిఫంక్ట్. అయితే ఇక్కడ విషయం ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నీళ్ళు వాళ్ళు ఎత్తుకుంటే తప్పేంది, వాళ్ళు ఎత్తుకుంటున్నారు కదా, ఇది అప్పుడే కట్టేది కదా పట్టిసీమ అన్నాడు. అసలు పాయింట్ ఇక్కడనే ఉంది రేవంత్ రెడ్డి. ఇప్పుడు కరువు వచ్చినప్పుడే ఎగువ రాష్ట్రాలు అప్పర్ హ్యాండ్లో ఉంటాయి. ఇప్పుడు కృష్ణా నది ఉన్నది, తక్కువ వరద వచ్చినప్పుడు ఏం చేస్తుండ్రు వాళ్ళు? అటు తుంగభద్రలో నీళ్ళు ఆపుతుండ్రు, అటు ఆల్మట్ల నీళ్ళు ఆపితే మన జూరాల దగ్గర మంచినీళ్ళు లేక తల్లడిల్లిపోయి 1 టీఎంసీ ఇయ్యండి, 2 టీఎంసీలు ఇయ్యండి, మాకు మంచినీళ్ళకి లేవు అని అడుక్కుంటాం మనం. అట్లనే గోదావరి నది మీద కూడా ఏమవుతుంది కరువు వచ్చినప్పుడు? పైన మహారాష్ట్ర గైక్వాడ్ ప్రాజెక్టులో నీళ్ళు ఆపుకుంటుంది, కిందికి మనకు నీళ్ళు రాక మనం చాలా తలడిల్లిపోతుంటాం. ఇప్పుడు పైన తెలంగాణ ఉన్నది, ఇప్పుడు నీళ్ళు తక్కువ వస్తున్నాయి. జనరల్గా గోదావరి ఈ టైంలో 10 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ ఉండాలి. ఇప్పుడు ఎంత ఉన్నది? ఇవాళ 50,000, 60,000. చుక్క కూడా ముఖ్యం ఈ టైంలో. ఇది ఎలినినో సంవత్సరం, కరువు సంవత్సరం. ఇప్పుడు 50,000-60,000 వస్తే నువ్వేం చేయాలి? పైన ఉన్న వాళ్ళు రప్ప ఎత్తాలి కదా. నువ్వు ఈడ పైన కన్నెపల్లిలు ఎత్తాలి, ఆడ దేవాదుల గుంజాలి, ఆడ సీతారామాలకు గుంజితే 3 జాలు గుంజితే కిందికి సుక్కబోదు పట్టిసీమకు. నువ్వు ఫస్ట్ నీ ప్రయోజనాలు నీకు ముఖ్యం.
నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ కదా. నువ్వు రప్ప గుంజితే ఈడ 33